నోట్ ఇదొక జస్ట్ ఫేక్ లాజిక్ మాత్రమే. ఒకసారి గమనించండి. స్టెప్ 1 లెట్స్ అస్యూమ్ ఏ ఈక్వల్స్ టు బి అని తీసుకుంటే స్టెప్ 2లో మల్టిప్లై బోత్ సైడ్స్ విత్ ఏ. ఏతో మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబీ అవుతుంది. తర్వాత బీ స్క్వేర్తో సబ్ట్రాక్ట్ చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబీ మైనస్ బీ స్క్వేర్ అవుతుంది. అలాగే ఫోర్త్‌ది స్టెప్‌లో ఫ్యాక్టర్స్ చేయాలి బోత్ సైడ్స్. అప్పుడు ఏ మైనస్ బీ ఇంటూ ఏ ప్లస్ బీ ఈక్వల్స్ టు బీ ఇంటూ ఏ మైనస్ బీ అవుతుంది. తర్వాత స్టెప్ 5లో క్యాన్సిల్ చేస్తే ఏ మైనస్ బీని బోత్ సైడ్స్ ఏ ప్లస్ బీ ఈక్వల్స్ టు బీ మిగులుతుంది. కానీ స్టెప్ 1లో ఏ ఈక్వల్స్ టు బీ అని తీసుకున్నాం కాబట్టి ఏ ప్లస్ బీ అనే ప్లేస్‌లో బీ ప్లస్ బీ ఈక్వల్స్ టు బీ అవుతుంది. 2బీ ఈక్వల్ టు బీ అయితే 2 ఈక్వల్స్ టు 1 అవుతుంది. క్యాన్సిల్. చేసిన మిస్టేక్‌ని ఐడెంటిఫై చేద్దాం. స్టెప్ 4 అండ్ 5స్‌లో ఏం చేసాం? మనం చేసిన ఫ్యాక్టర్స్‌ని క్యాన్సిల్ చేసాం. ఏ మైనస్ బీ ఇంటూ ఏ ప్లస్ బీ ఈక్వల్స్ టు బీ ఇంటూ ఏ మైనస్ బీ అన్న దాంట్లో ఏ మైనస్ బీని బోత్ సైడ్స్ క్యాన్సిల్ చేసాం. కానీ అక్కడ మనం స్టార్టింగ్‌లో ఏం అస్యూమ్ చేసుకున్నాం? ఏ ఈక్వల్స్ టు బీ అని అస్యూమ్ చేసుకున్నాం. అంటే దాన్ని బట్టి ఏ మైనస్ బీ ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో, ఏ మైనస్ బీ ఈక్వల్స్ టు 0 వాల్యూని స్టెప్ 5లో మనం అస్యూమ్ చేసుకుంటే ఏ మైనస్ బీ ఇంటూ ఏ ప్లస్ బీ ఈక్వల్స్ టు 0 ఇంటూ ఏ ప్లస్ బీ ఈక్వల్స్ టు 0 అవుతుంది. అలాగే RHS పార్ట్‌లో బీ ఇంటూ ఏ మైనస్ బీ ప్లేస్‌లో బీ ఇంటూ 0 ఏసుకుంటే ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో, ఈక్వేషన్ బికమ్స్ 0 ఈక్వల్స్ టు 0 విచ్ ఈస్ ట్రూ. సో, దీన్ని బట్టి ఏమర్థమైంది? మ్యాథ్స్‌లో చిన్న లాజిక్ మిస్ అయినా సమ్ ఆన్సర్ తేడా వస్తుంది. సో, చాలా కేర్‌ఫుల్‌గా సమ్ చేయాలి.